దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన్న దేవుని మాటలు మనము ధ్యానిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చూసాం కదా. ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా దేవుడు నా దగ్గర నుంచి ఆయన ఆశించేవి. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలని దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి అవి ఆశిస్తున్నాడు. అందులో ఒకటి సంతోషము. ఈ సంతోషం ఎవరు అనుభవిస్తారు? ఈ సంతోషం ఎలా వస్తుంది? ఈ సంతోషం ఎక్కడ మనకు లభిస్తుంది అంటే అది దేవుని సన్నిధిలోనే, దేవుని దగ్గరే ఆ సంతోషం, దేవుని వాక్యంలోనే మనకు సంతోషం దొరుకుతుంది. ఏమంటే కొంతమందికి ఏ సంతోషము లోకంలో ఉన్న వారికి మనం సహజంగా చూస్తూ ఉంటాం. వారు ఒక ఇల్లు కొనుక్కుంటేనో, పొలం కొనుక్కుంటేనో, ఫ్లాట్ కొనుక్కుంటేనో, కారు కొనుక్కుంటేనో, ఏమండి వారు ధనాన్ని దాచిపెట్టుకోవడం కొంతమందికి బహు సంతోషం అండి. ఆ రోజు ఆ ధనవంతుడు అదే చేశాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా తిను, సంతోషించు, నీకు ఈ కొట్లు విప్పేసి పెద్ద కొట్లు కడతాను, ధాన్యమంతా తీసుకొచ్చి లేదా ధనమంతా తీసుకొచ్చి దాంట్లో నింపేస్తాను, అనేక తరతరాలకు నిండిపోయే ఆస్తి ధనము నీకు ఉంది, ఇప్పుడు నువ్వు సంతోషించు, ఆనందించు అని చెప్పి ఆ రాత్రి ఆ ధనవంతుడు అంటే, ఆ రోజు దేవుడు ఏమంటున్నారంటే, ఈ ప్రాణము దేవుడు నిన్ను అడుగుచున్నాడు, నీ ప్రాణాన్ని దేవుడు మిమ్మల్ని అడుగుచున్నాడు, ఏం చేస్తావు ఇవన్నీ? అతనుకున్న ఆ సంతోషం ఏంటంటే ధనాన్ని కూర్చుకోవటం. అయితే బైబిల్ ఏం చెప్తుంది సంతోషం గురించి అని మనం ఒకసారి మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారు, నా నిమిత్తము 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, మొదటిగా 4 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. నా నిమిత్తము, ప్రభువు గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం ఫస్ట్గా నిన్ను ఏం చేస్తారంటే నిందిస్తారు, హింసిస్తారు, నీ నిమిత్తం అబద్ధాలు ఆడతారు, దూషిస్తారు, చెడ్డ మాటలన్నీ పలుకుతారు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఏడవకూడదు, అప్పుడు నువ్వు ధన్యుడువు. జనులు నా నిమిత్తం నిన్ను దూషించిన, నా నిమిత్తం నిన్ను గేలి చేసిన, నా నిమిత్తం నిన్ను దోషంలు ఆడినా నువ్వు ధన్యుడువు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆనందించి సంతోషించము, పరలోకమందు నీ ఫలము అధికమగును. ఆ పదం చూసారా? పరలోకమందు మీ ఫలము అధికమవును, అధికమైపోతుందంటండి. మీకు ముందున్న ప్రవక్తలను మీరు ఇలాగే చంపేశారు అని చెప్పి ప్రభు చెప్తా ఉంటాడు. హింసించబడ్డారు ప్రవక్తలు కూడా. అలాగే లోకాసు వార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, లోకాసు వార్త 15:7లో అంటాడు, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు కలిగిన ఒక పాపి విషయంలో కలుగు సంతోషం పరలోకంలో ఎక్కువ అని చెప్పి అక్కడ చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తా ఉంటాడు. ఏమంటే అలాగే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నారు, మారు మనసు పొందాలి. ఎప్పుడైతే పాపి తన పాపాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే మారు మనసు పొందుతాడో ఎక్కువ సంతోషం ఎక్కడ కలుగుతుందండి? భూలోకంలో కాదండి, వారి కుటుంబంలో కలుగుతుంది, రైట్, కాదంటలేదు. కానీ పరలోకంలో ఆనందం అంటండి, సంతోషం అంటండి. వాళ్ళందరూ దేవుడు సంతోషపడిపోతాడంటండి, దేవదూతలందరూ కూడా సంతోషపడతారంటండి. ఏంటి, ఒక పాపి మారితేనా? ఎస్. అందుకే నీతి మార్గాన్ని అనుసరించడానికి అనేకల్ని ఎవరైతే తిప్పుతారో వారు నీతి మార్గాన్ని అనగా దేవుని మార్గంలోకి రావడానికి అనేక మందిని పాపుల్ని ఎవరైతే తిప్పుతారో వారు ఆకాశంలోని నక్షత్రం వలె ఉంటారు అని చెప్పి దానియేలు గ్రంథంలో చెప్తారండి. అలాగే కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ అంటారు, అకాయిలో ఉన్న ఈ కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, రాస్తున్నారు, మాసిదోనియాలోని సంఘాలకు అనుగ్రహింపబడిన దేవుని కృపణ గురించి మీకు తెలియజెప్పుచున్నాము. వారు
బహు శ్రమల వలన పరీక్షింపబడిన వారై అత్యధికముగా సంతోషించిరి. మరి మనకి శ్రమ వస్తే, మనకి బాధ వస్తే, మనకి వేదన వస్తే దేవుని గురించి అమ్మ, దేవుని గురించి కూడా కాదు, నీ పర్సనల్ లైఫ్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని, చిన్న కష్టం వచ్చిందని దేవుడే లేడంటావు, దేవుడినే వదిలేస్తావు, భక్తిహీనుడిగా మారిపోతావు, దేవుడే తెలియదంటావు. పైపెచ్చు నీ పరిస్థితి కడపటి పరిస్థితి ఎలా ఉంటుందంటే అతి నీచంగా అదవ పాతాలకు వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే దేవుని విడిచిపెట్టేశావు. ఏంటి, శ్రమ వస్తే దేవుని విడిచిపెట్టేస్తే వాళ్ళు మన మధ్య ఉన్నారు. ఇంకేంటి, దేవుని కోసం బతుకుతాను, దేవుని కోసం వెళ్తాను అని చెప్పి అన్న వాళ్ళ వెనక్కి పడిపోయి చతికిలు పడిపోయి భక్తిహీనులుగా మారిపోయిన కోకొల్లు. అయితే మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు అనగా ఫిలిప్పి కావచ్చు, బెరయలో కావచ్చు, తెస్సలోనికలో కావచ్చు, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే బహుశ్రమల వలన పరీక్షింపబడిన వారైనను అత్యధికంగా సంతోషించారు. దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే సంతోషం. ఆ సంతోషం ఎక్కడ ఉంది అంటే దేవుని సన్నిధిలో ఉంది, దేవుణ్ణి కలిగి ఉండటంలో ఉంది, దేవుణ్ణి ప్రకటించడంలో ఉంది. దేవుడు నీలో ఉండడమే సంతోషం. కనుక ఈ ఉదయకాలాన్న సంతోషం అనే ఫలాన్ని నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. కనుక ఆ సంతోషం భూ సంబంధమైనది కాకుండా పర సంబంధమైనది అయినట్లయితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ ఉదయకాలాన్న మీ సేవకుడైన ఆనంద్ కుమార్, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు.